ఈ సమాజానికి ఎన్నడూ మేము పని చేయకుండా ఏది తినలేదన్నా. మా గురంజేశ్వర రాశాడు, భరతవీరుని పాదము కందకుండగా, భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకునని రాశాడు గుర్రంజాశ్వ. మీ పాదాలు కందిపోతుంటే, మీకు ముళ్ళు గుచ్చుతుంటే, తట్టుదలుగుతే, రాయిదలుగుతే రక్తం గారుతుందని చెప్పి అయ్యో నా తోటి మానవుడని మా చర్మాన్ని వలిసి, చచ్చిన పశు చర్మాన్ని వలిసి మీ చెప్పులకు కాళ్ళు గుట్టించిన, మీ కాళ్లకు చెప్పులు గుట్టించిన జాతి మాది. కనుక అట్లా బతికినటువంటి వాళ్ళం ఇవాళ చదువుకుంటున్నాం, చైతన్యం అవుతున్నాం, సమాజంలోకి వస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు. ఈక్ష అనేటటువంటిది ద్రవ్యభవించి ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు. ఈ పేపర్ మీకు ఇట్లా చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ ద్రవస్థితిలో ఉన్న కులం కనిపించదు ఈ దేశంలో. ఈ ద్రవస్థితిలో ఉన్న కులం అందరికీ అర్థం కాదు, సామాన్యంగా మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాము. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి మూవ గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. ఇట్లా మీ వ్యవసాయంతో మా జీవితం ముడిపడి ఉంది. ఇది ఉత్పత్తి క్రమంలో ఉన్న జీవితం.